సత్యసాయి జిల్లాలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టయింది. దొంగ నోట్ల ముఠా వెనుక టీడీపీ నేతల హస్తం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. పోలీసు వేషధారణలో టీడీపీ నేతలే దొంగ నోట్లు చలామణి చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇలా చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే లేపాక్షి పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో టీడీపీ నేతల వెంకటేష్, బాలాజీ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం టీడీపీ నేత లక్ష్మీనారాయణ ముఖ్య అనుచరులుగా ఉన్నారు. లక్షకు 10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తామని బురిడీ కొట్టిస్తున్నారు. నిందితుల వద్ద పోలీసు లాఠీలు, బేడీలు ఉండటంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. కేసును నీరుగార్చేందుకు పోలీసు ఉన్నతాధికారులపై టీడీపీ పెద్దలు ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే ఇది ఫేక్ కరెన్సీ కాదు, టాయ్ కరెన్సీ అంటున్నారు పోలీస్. సత్యసాయి జిల్లాలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టయింది. దొంగ నోట్ల ముఠా వెనుక టీడీపీ నేతల హస్తం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. పోలీసు వేషధారణలో టీడీపీ నేతలే దొంగ నోట్లు చలామణి చేస్తున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇలా చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే లేపాక్షి పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో టీడీపీ నేతల వెంకటేష్, బాలాజీ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం టీడీపీ నేత లక్ష్మీనారాయణ ముఖ్య అనుచరులుగా ఉన్నారు. లక్షకు 10 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తామని బురిడీ కొట్టిస్తున్నారు. నిందితుల వద్ద పోలీసు లాఠీలు, బేడీలు ఉండటంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. కేసును నీరుగార్చేందుకు పోలీసు ఉన్నతాధికారులపై టీడీపీ పెద్దలు ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా సమాచారం. అయితే ఇది ఫేక్ కరెన్సీ కాదు, టాయ్ కరెన్సీ అంటున్నారు పోలీస్.